తిరుమల అనగానే మనందరికీ గుర్తొచ్చేది శ్రీవారే. కాని ఆ శేషాచలం కొండల్లోని దట్టమైన అడవుల్లో జనసందోహానికి చాలా దూరంగా ఓ పవిత్ర రహస్యం దాగుంది. ఆ ప్రదేశమే జపాలీ తీర్థం. ఇది కేవలమో ఆలయం మాత్రమే కాదు, శతాబ్దాలుగా మనం వెతుకుతున్న ఒక ప్రశ్నకు సమాధానం కూడా. అసలు హనుమంతుడు ఎక్కడ పుట్టాడు? ఈ ప్రశ్నకి శతాబ్దాలుగా ఎన్నో సమాధానాలు, ఎన్నో వాదనలు. కొందరు కిష్కింద అంటారు, మరికొందరు హంపీ అని నమ్ముతారు. కాని అసలు నిజమేంటి? ఇన్నాళ్ల చర్చల తర్వాత ఆ ప్రశ్నకు ఇప్పుడు ఒక ఖచ్చితమైన, అధికారిక సమాధానం దొరికింది. అవును, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మన టీటీడీ అన్ని పౌరాణిక, భౌగోళిక, చారిత్రక ఆధారాల్ని కూలంకషంగా పరిశీలించి ఒక విషయాన్ని తేల్చిచెప్పింది. ఆంజనేయస్వామి అసలైన జన్మస్థలం జపాలీ తీర్థమే అని అధికారికంగా ప్రకటించేసింది. పురాణాల ప్రకారం సాక్షాత్తు అంజనాదేవి ఇక్కడే తపస్సు చేసి హనుమంతుడికి జన్మనిచ్చారట. సరే, మరింకెందుకు ఆలస్యం? పదండి, మనమందరం కలిసి జపాలికి ఒక యాత్ర చేద్దాం. అసలక్కడ ఏముంది? ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? ఆ పవిత్ర అడవుల్లో నడుస్తుంటే ఎలా అనిపిస్తుంది? గర్భగుడిలో ఉన్న అద్భుతాలు, అక్కడి తీర్థాల మహిమ, ఆ హిమాలయాల్ని తలపించే ప్రశాంతత, వీటన్నిటినీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. రైట్, మన యాత్ర మొదలైంది. ముందుగా అక్కడికి ఎలా వెళ్ళాలి? తిరుమల నుంచి జపాలికి చేరుకోవటం చాలా సులువు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. తిరుమల మెయిన్ బస్టాండ్ దగ్గర ఉన్నారనుకోండి, అక్కడ్నుంచి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి అరగంటకు పాపవినాశనం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులుంటాయి. లేదనుకుంటే ఏపీ టూరిజం వల్ల బస్సులుంటాయి. కేవలం ₹120 టికెట్తో శ్రీవారి పాదాలు, శిలాతోరణం లాంటి ప్రదేశాలతో పాటు జపాలిని కూడా చూడొచ్చు. అవేవి వద్దు, డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే ప్రైవేట్ టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు బస్సులోగాని, టాక్సీలోగాని వెళ్ళాక జపాలీ ఆర్చ్ దగ్గర మిమ్మల్ని దించేస్తారు. అసలైన అనుభవం ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఇక్కడి నుంచి సుమారు 1 కిలోమీటర్ దట్టమైన అడవి గుండా నడవాలి. ఆ నడక మొదలుపెట్టగానే బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయి ప్రకృతిలో లీనవైపోతున్న ఫీలింగొస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ ప్రయాణంలోనే అత్యంత అందమైన భాగానికొచ్చేశాం. ఆ అడవిలో నడక అదో దారి మాత్రమే కాదు, అదో అద్భుతమైన అనుభవం. సుమారు 1000 మెట్లుంటాయి, కానీ అవేమీ కష్టంగా ఉండవు. చాలా తేలిగ్గా ఎక్కేయొచ్చు. దారి పొడవునా ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుండే వెదురు చెట్లు, పెద్ద పెద్ద రావి చెట్లు మనకు చల్లటి నీడనిస్తాయి. మధ్య మధ్యలో మలబార్ రెడ్ స్క్విరిల్స్ అంటే ఎర్ర ఉడతలు కనిపిస్తాయి. అవి చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. అంతేకాదు, చాలా అరుదుగా కనిపించే నాగపుష్పాలు కూడా ఇక్కడ పూస్తాయి. అలసిపోతే సేద తీరడానికి చిన్న చిన్న దుకాణాలు కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళొచ్చిన చాలామంది చెప్పే మాటేంటంటే, ఆ దారిలో నడుస్తుంటే మనం హిమాలయాల్లో ఏదో ధ్యానమందిరానికి వెళ్తున్న ఫీలింగ్ వస్తుందట. నిజమే కదా? తిరుమలలోని ఆ రద్దీ, ఆ సందడికి పూర్తి భిన్నంగా ఇక్కడంతా ప్రశాంతత, పక్షుల కిలకిలరావాలు, ఆ మాట నిజమే అనిపిస్తుంది. ఓ 30-40 నిమిషాలు అలా నడిచామో లేదో ఆలయ ప్రాంగణంలోకి వచ్చేస్తాం. ఇక్కడనుంచే అసలద్భుతాలు మొదలవుతాయి. లోపల మనకోసం ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు ఎదురుచూస్తున్నాయి. గర్భగుడిలోకి వెళ్లగానే మనకు కనిపించేది సాక్షాత్తు బాల ఆంజనేయస్వామి. విశేషమేంటంటే ఈ విగ్రహాన్ని ఎవరూ చెక్కలేదు. ఇది స్వయంభూ, అంటే స్వామి స్వయంగా వెలిశారన్నమాట. ఆ స్వయంభూ మూర్తిని చూడటమే ఒక గొప్ప అనుభూతి. ఇంకో అద్భుతం చూడండి. ఆలయానికి ఎదురుగా ఒక పెద్ద చెట్టు ఉంటుంది కదా, దాని మొదలుమీద సహజంగా, అవును న్యాచురల్గా ఒక వినాయకుడి ఆకారం ఏర్పడింది. ఎవ్వరూ చెక్కింది కాదు. భక్తులు దానికి సింధూరం పూసి, నాణేలు అంటించి మొక్కుకుంటూ ఉంటారు. ఇది నిజంగా ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతం. అక్కడే దగ్గర్లో ఒక రావి చెట్టు కింద ఒక చిన్న శివలింగం కూడా ఉంటుంది. దానిపైన ఒక చిన్న పాత్ర నుంచి ఎడతెరిపి లేకుండా నీటిధార అభిషేకంలా పడుతూనే ఉంటుంది. ఆ దృశ్యం చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా, భక్తిభావంతో నిండిపోతుంది. జపాలి క్షేత్రం యొక్క అసలైన ఆధ్యాత్మిక శక్తికి కారణం అక్కడి పవిత్ర జలాలు. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ 2 పవిత్రమైన కోనేరులు ఉన్నాయి. ఆలయానికి ముందువైపు ఉండేది రామగుండం. ఇక ఆలయం వెనుక దట్టమైన అడవివైపు ఉండేది సీతాగుండం. పురాణాల ప్రకారం సాక్షాత్తు శ్రీరాముడు, సీతాదేవి
ఈ తీర్థాల్లో స్నానం చేశారట. అందుకే ఆ నీటిని తలపై చల్లుకుంటే మన పాపాలన్నీ పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది ధువతీర్థం. ఇది కొండలపైనుంచి ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండే ఒక పవిత్రమైన జలధార. ఈ నీళ్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, మనం తాగే మినరల్ వాటర్ కన్నా కూడా స్వచ్ఛమైనవని గట్టిగా నమ్ముతారు. చాలామంది భక్తుల నమ్మకమేంటంటే ఈ నీటిని తాగితే ఎలాంటి అనారోగ్యాలైనా నయమవుతాయని. ఈ ధువతీర్థంలో ఉన్న అసలు అద్భుతమేంటో తెలుసా? ఇది ఎప్పటికీ ఎండిపోదు. సంవత్సరం పొడవునా 365 రోజులు నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది నిజంగా దైవం సృష్టించిన అద్భుతమే కదా. సో జపాలి యాత్ర అంటే కేవలం ఒక గుడిని చూసి రావడం కాదు, అదొక అనుభూతి. మరి ఆ యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్నప్పుడు మనతో పాటు మనం ఏం తెచ్చుకుంటాం? ఆ అంతిమ అనుభవమేంటి చూద్దాం. మొదటిది ఒక లోతైన ఆధ్యాత్మిక అనుభవం. అక్కడి వాతావరణం, ఆ తీర్థ స్నానం మనలోని నెగటివ్ ఎనర్జీనంతా తీసేస్తుందని అంటారు. రెండోది ఆ సహజమైన ప్రశాంతత, జనసందోహం నుంచి బయటబడి ప్రకృతి శబ్దాల మధ్య గడపడం. మూడోది హనుమంతుడి జన్మస్థలాన్ని చూశామన్న గొప్ప సంతృప్తి. వీటన్నిటితో పాటు ఒక అంతులేని పాజిటివ్ ఎనర్జీతో, పూర్తి రీఛార్జైన ఫీలింగ్తో మనం తిరిగొస్తాం. ఇక చివరిగా ఒక ప్రశ్న. మనం తిరుమల వెళ్తాం, శ్రీవారిని దర్శించుకుంటాం, అంతటితో మన యాత్ర పూర్తయినట్లేనా? లేక ఆ స్వామికి అత్యంత ప్రియభక్తుడైన హనుమంతుడు జన్మించిన ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించినప్పుడే మన యాత్రకొక పరిపూర్ణత వస్తుందా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే.